నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండోసారి ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతా ఉన్నారు ఇవాళ. మరికొద్దిసేపట్లోనే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆ వేదిక మీదకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు. ఇప్పటికే విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరాల జల్లు కురిపించబోతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఒక చర్చ జరుగుతున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఎట్లా పోతున్నది ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి 2 సంవత్సరాలు రాబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ఎట్లా పోతున్నది? చూడండి, 2 ఏళ్లలో పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చిన 2 ఇయర్స్ లోపల ఈనాడు ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉస్మానియా యూనివర్సిటీకి సరి అయిన నిధులు ఇవ్వాలన్న ఆలోచనతో, అది స్కాలర్స్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేది ఆయన ఆలోచన. ఎందుకంటే చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని ఆయన నిన్న స్పీచ్లో కూడా చాలా క్లియర్గా చెప్పాడు. నా ఏం ఒక్కటే, గతంలో మహాత్మా గాంధీ గారు నెహ్రూకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంది, పేద ప్రజలకు న్యాయం చేయాలి, బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలి అనే ఆలోచనతో, అదే స్ఫూర్తితో, నెహ్రూ గారి స్ఫూర్తితో ఇవాళ ఎడ్యుకేషన్ను బాగా డెవలప్ చేయాలి. దాని తర్వాత ఉద్యోగాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఈ ప్రాంతంలో ఏదైతే హాస్టల్స్ కానీ గతంలో ఉన్నటువంటి ఏదైనా స్కాలర్షిప్లో కూడా, అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన రావడం జరుగుతుంది. దీంతో పాటు ఆయన అన్ని జిల్లాలలో ఏది గతంలో ఎస్సీ హాస్టల్ వేరు, బీసీ హాస్టల్ వేరు అనేది ఉండే సాంప్రదాయం, ఆ సాంప్రదాయం కొనసాగొద్దు, అందరు ఉండాలి. ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల వాళ్ళందరూ ఒకటే ఉంటే స్నేహభావం పెరుగుతుందని ఆయన కల్చర్ ఆలోచన, మంచి ఆలోచన, ఫ్యూచర్ ఆలోచనతో మొదలుపెట్టాడు. దీన్ని తప్పనిసరిగా ఈ 3 ఏళ్ల లోపల ఇతర దేశాల నుంచి 40-50 దేశాల నుంచి వచ్చి వాళ్ళు పెట్టుబడులు కూడా పెడుతున్నారు. ఈడ ఇండస్ట్రీస్ వస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ వస్తుంది, అందరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఉస్మానియా యూనివర్సిటీ గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా యూనివర్సిటీకి వెళ్ళే పిల్లలు పైకి వస్తారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కాపాడాలన్న ఉద్దేశంతో ఈనాడు ప్రోగ్రాం పెట్టాడు. తప్పనిసరిగా హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా వాళ్ళ ఏదైతే ఎడ్యుకేషన్లో హాస్టలే కాకుండా తర్వాత వాళ్ళకి ఏమేమి అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఆయన 2వసారి వస్తున్నాడు. పిల్లలందరూ కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలనేదే నా ఉద్దేశం. 2వసారి వస్తున్నాడు చెప్పిండు. ఇంతకుముందు ఆడిటోరియానికి వచ్చినప్పుడు మళ్ళీ వస్తా డిసెంబర్లో అన్నాడు. అన్న ప్రకారమే మాట నిలబెడుతున్నా అనుకోవచ్చా? 100%. నిన్న ఆయన స్పీచ్ విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాలి ఏంటంటే ఆయన కింది వారిని పైకి తేవాలని. అన్నిటికంటే నాకు బెస్ట్ పాయింట్ ఏదంటే ఎస్సీ హాస్టల్ వేరు, బీసీ హాస్టల్ వేరు అనేది వద్దు, అందరు ఒకే దగ్గర ఉండాలనేది ఆలోచన. అప్పటి నుంచే ప్రేమభావం పెరుగుతుంది, డిస్పారిటీ ఉండొద్దు. ఎస్సీలు కూడా మనుషులే, బీసీలు మనుషులే కనుక అందరం కూడా కలిసి, ఇంతకు ముందు అన్టచబిలిటీతో ఊరవతల లేకుంటే హాస్టల్ సెపరేట్గా పెట్టేది, ఎస్సీ హాస్టల్ వేరు, బీసీ, ఇప్పటి నుంచి అలాంటి కాకుండా అన్ని జిల్లాలలో స్కూల్ పెట్టి లెవెల్ పెట్టి అందరూ ఒకే దగ్గర చదవాలి. కొంతమంది అడ్డుకుంటాం ముఖ్యమంత్రి వస్తాను కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన రాకను స్వాగతిస్తారు, కొంతమంది అడ్డుకుంటామంటున్నారు. కొందరు అడ్డుకుంటారంటే అది పొలిటికల్ గేమ్ గురించి చేస్తున్నారు. ఆయన మంచి పని చేస్తుంటే మీరు అప్రిషియేట్ చేయాలి తప్పితే అడ్డుకోవడం ఏంద్రమా, చేయకుంటే చేయాలి. ఆయన వచ్చి ఏం చెప్తాడో వినండి, మంచి చేస్తేనే చెప్పండి. చెడు చేస్తున్నారు మీరు చేయకముందే ఆయన రావడంతో హంగామా చేయాలి అని కొన్ని పార్టీలకు పని లేదు, పాట లేదు, ఇదే పని. ఎంకరేజ్ చేయాలి, ధ్వంసం చేయాలి, వాళ్ళ రాజకీయం నడవాలని చూస్తున్నారు. ఆయన రాజకీయాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలి. ఏదైతే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజులో ఆలోచన చేసి ఆయన ఫస్ట్ క్యాబినెట్లో కూడా బడుగు బలైన వర్గాలకు కూడా అవకాశం ఇచ్చాడు. అంబేద్కర్ ఆలోచనను
నెహ్రూ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తుంది కనుక ఆ మిత్రులు కూడా స్టూడెంట్స్ కూడా డెవలప్మెంట్ మీద ఆలోచన చేయండి. కేవలం రాజకీయ నాయకులకు ఒత్తిడికి అనవసరంగా గొడవ చేసి మన భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో రాబోతా ఉన్నాడు. ఇప్పటికే మాజీ ఎంపీ వి హనుమంతరావు కావచ్చు, ఇతర ప్రముఖులంతా కూడా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్కి చేరుతున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాము. భారీగానే విద్యార్థులంతా కూడా హాజరవుతున్నారు. వాళ్ళ ఐడి ప్రూఫ్లని చెక్ చేసి పోలీసులు వారిని లోపలికి పంపిస్తున్నటువంటి విజువల్స్ మనం కనిపిస్తున్నాము. కేవలం స్టూడెంట్ విద్యార్థులు మాత్రమే వాళ్ళ ఐడీలను చూపిస్తూ వాళ్ళందరినీ లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఇతరులు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి అవుటర్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. కేవలం యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు, అధ్యాపకులు, టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి విజువల్స్ మనం అయితే చూస్తూ ఉన్నాం ప్రస్తుతము. సో ఆల్మోస్ట్ వేదిక అంతా రెడీ అయింది. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతా ఉన్నారు. చాలా ఆశలు పెట్టుకున్నారు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, అధ్యాపకులు. ఇంతకుముందే టీచింగ్ సంబంధించి, నాన్ టీచింగ్ సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో గ్రాండ్ వెల్కమ్ చెప్తూనే ముఖ్యమంత్రి గారికి గత కొన్ని ఏళ్ల నుంచి దాదాపు 30-35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాము, మమ్మల్ని పర్మనెంట్ చేయడము, మా జీతాలు పెంచడము, ఇతర కొన్ని సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆ సమస్యల్ని సాల్వ్ చేయాలి, మేము హార్ట్లీ వెల్కమ్ చెప్తున్నాం అంటూ కూడా ముఖ్యమంత్రి గారికి ఒక భారీ ర్యాలీ ద్వారా, ఒక వినతి పత్రాల ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి సందేశాన్ని చేరవేసే ప్రయత్నం చేశారు. బట్ ఏదేమైనా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఎట్లుండబోతుంది? గతంలో ఆడిటోరియంలో ఒక స్పీచ్ ఇచ్చారు, ఖచ్చితంగా నిర్బంధం లేకుండా, కంచెలు లేకుండా, పోలీసులు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి డిసెంబర్లో వస్తానని ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారమే రెండవసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టబోతున్నాడు. దానికి తగ్గట్టుగానే ఎటువంటి స్పీచ్ ఉండబోతున్నది, ఎటువంటి వరాల జల్లు కురిపించబోతా ఉన్నారు, 1000 కోట్లకు పైగా నిధులు ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతున్న వేళ మరి ముఖ్యమంత్రి గారి స్పీచ్ మీదనే చాలా కొంత హైప్ అయితే క్రియేట్ కాబోతా ఉంది. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులతో కూడా తొలి వెలుగు నిన్న మాట్లాడించే ప్రయత్నం చేసింది. సో పూర్వ విద్యార్థులు సైతం కొంత పాజిటివ్గానే ఉన్నారు. ముఖ్యమంత్రి ఖచ్చితంగా యూనివర్సిటీని ప్రపంచ యూనివర్సిటీలకు ఖచ్చితంగా పోటీ పడేలా ప్రపంచ యూనివర్సిటీలు అన్నీ కూడా తలదన్నే విధంగా మరి యూనివర్సిటీని మార్చే దిశగా ముందుకు పోతున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము. సో అట్లా తెలంగాణ పూర్తి స్థాయిలో విద్యకు సంబంధించి బలోపేతానికి సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించిన బలోపేతానికి ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. సో మొత్తం మీద దాదాపు యూనివర్సిటీకి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు, యూనివర్సిటీలో ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులు పూర్తి వేదికను కూడా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మనం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా 2 వేదికలు, అంటే మెయిన్ వేదికకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా పూర్తి స్థాయిలో టెంట్లు వేశారు. విద్యార్థులందరూ కూర్చునే విధంగా ఇదే వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతో మాట్లాడేటువంటి ఛాన్స్ కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, నాన్ టీచింగ్, అధ్యాపకులకు సంబంధించిన సమస్యలు, ఫ్యాకల్టీ, ఇతరితర అన్ని అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తోంది. సో ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ముఖ్యమంత్రి గారి రాక కోసం అయితే భారీగానే ఫ్లెక్సీలు, అదేవిధంగా హార్ట్లీ వెల్కమ్ అంటూ భారీ స్థాయిలో కటౌట్లు అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పటికే కొంత విద్యార్థి సంఘాలు ఎవరైతే ఆందోళనను, ఎవరైతే ముఖ్యమంత్రి రాకను అడ్డుకోవాలని చూస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రయత్నం, ముందస్తు అరెస్టు చేశారని ఒక చర్చ కూడా జరుగుతుంది. సో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా ముఖ్యమంత్రి గారు రాకను చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని ఒక హోప్ ఉంది. ఏం చదువుతారు ఈ యూనివర్సిటీలో మీరు? ఎంఏ ఫిలాసఫీ. ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు రాక మీద? హాస్టల్ కొంచెం మంచిగా కట్టిస్తారు, మళ్ళీ వేరే హాస్టల్, మళ్ళీ ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేస్తారు క్యాంపస్ అభివృద్ధి కోసం. జాబ్ నోటిఫికేషన్ ఏమన్నా హింట్ ఇస్తారేమో అని చెప్పేసి అదొక హోప్. మీరు మొన్న ర్యాలీ కాంట్రాక్ట్ మేము పర్మనెంట్ కావాలి మాకు. అదే మొన్న ర్యాలీ తీసిరు కదా, ఏం చెప్తారో వినాలి ఇక మేము. మాకు కాంట్రాక్ట్, ఇప్పుడు మేము కాంట్రాక్ట్ చేస్తున్నాం 15 ఏళ్ళు చేయబట్టి. కావాలి సార్, పర్మనెంట్ కావాలి. ఎన్ని ఏళ్ళు సాంది చేస్తారు వీళ్ళు? నేను పర్మనెంటే, నేను ఇగో నాది జూలైలో ఇప్పుడు రిటైర్మెంట్. కాంట్రాక్ట్ వాళ్ళు 30 ఏళ్ళ సాంది చేస్తారు, చనిపోతురు. మళ్ళీ ఏంది టైం ఇసుకెళ్ళే వాళ్ళకు ఏమీ లేదు. అందరూ ఇట్లా ఇదవుతారు. మాకు డ్యూటీలు కావాలి వీళ్ళకు.
ఇలా పర్మనెంట్ డ్యూటీలు కావాలి. మా ఆయన 10 ఏళ్ళు చేసిండు, ఇప్పుడు నేను 15 ఏళ్ళు అవి చేయబట్టి పర్మనెంటే లేదు. పర్మనెంట్ లేదు, ఎట్లా బతుకుతాం చెప్పు? 2 పిల్లలు, వాళ్ళని చదివించుకోవాలి, చేసుకోవాలంటే ఎట్లా పర్మనెంట్ అవుతుర్రు, ఎవరిని తీసుకుంటలేరు. ఈ కాంట్రాక్టర్లతోనే పని చేయించుకుంటారు. వీళ్ళకి పర్మనెంట్లు కావాలి. నేను రిటైర్మెంట్ ముందు ఇదే నేను అడుగుతున్నదే, ఆయన కేసీఆర్ సార్ని కూడా ఇదే మాట అడుగుతా నేను. కానీ ఈ మాట దేవునికి ఆయన పోతుంది. కానీ ఇది ఎవరైతే పర్మనెంట్ కావాలని కూడా చాలా మంది అంటున్నారు. మీరు యూనివర్సిటీ సంబంధించిన యూనియన్ ప్రెసిడెంట్, ఉస్మాన్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్. ఇక చాలా దాదాపు ఉస్మాన్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, దాదాపు 30-40 సంవత్సరాల నుంచి చాలని వేతనాలతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. అనేక మందికి ఈఎస్ఐ పిఎఫ్ కూడా లేదు. వాళ్ళకు చాలా సంవత్సరాలు గత ప్రభుత్వమే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా గతంలో కేసీఆర్ గారు చెప్పారు. మొన్న వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఏం సమస్యలు ఉన్నాయో అవన్నిటిని బడ్జెట్ను పెంచి ఏ సమస్య లేకుండా అన్నిటిని పరిష్కారం చేస్తా అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పటికైనా ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ వ్యవస్థలో అవుట్ సోర్సింగ్ తీసుకొచ్చారు. అంటే అవుట్ సోర్సింగ్ విధానం బయట ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళని ఎవరైతే దళారులు ఉన్నారో అట్లాంటి వాళ్ళకే ఈరోజు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని ఇచ్చారు. దానివల్ల వాళ్ళని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే దళారీ వ్యవస్థ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ విధానం ఉందో దాన్ని ఎత్తివేసి వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి సిఐటిఐ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రాకముందు అయితే అందరూ ఖచ్చితంగా మా వినతులు వింటారు, మా సమస్యలకు ఒక సొల్యూషన్ చెప్తారు ఈ వేదిక మీదగా అంటూ ఒక తీపి కబురు చెప్తారని ఒక ఆశాభావంతో ఉన్నారు ఇటు విద్యార్థులు, అటు నాన్ టీచింగ్, ఇక బోధనకు సంబంధించినటువంటి అధ్యాపకులు. ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్ కోణంలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వరాల జల్లు కురిపించబోతున్నారని. బట్ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, స్పీచ్ ఇచ్చిన తర్వాత వీళ్ళ రియాక్షన్ ఏంటి, వీళ్ళు ఏం మాట్లాడతారు అనేది అది కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, చూస్తూనే ఉండండి తొలి వెలుగు. ముఖ్యమంత్రి వచ్చి స్పీచ్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఫీడ్బ్యాక్ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మాన్ యూనివర్సిటీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.